హలో ఎవ్రీవన్, ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఒక కరెంట్ అఫైర్ టాపిక్ని చూద్దాము. దట్టు ఆ టాపిక్లో ఉన్న మనకు ఒక కాన్సెప్ట్ని కూడా చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, CAR T సెల్స్ థెరపీ. ఓకే, ఇలాంటి న్యూ ఇన్నోవేటివ్వి టెక్నాలజీస్ కానీ హెల్త్ రిలేటెడ్వి కానీ యూపీఎస్సీ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంతకుముందు కూడా మనకి CRISPR-9 టెక్నాలజీ గురించి 2-3 టైమ్స్ క్వశ్చన్ వచ్చింది. మనము ఈ వీడియోలో CAR T సెల్స్ గురించి చూద్దాము. ఓకే, ఈ CAR T సెల్స్ అంటే ఏంటి? నార్మల్గా రీసెంట్గానే ఇండియా ఒక లివింగ్ టెక్ను అప్రూవ్ చేసిందనమాట 2025 జనవరిలో బ్లడ్ క్యాన్సర్స్కి. ఈ ప్రాసెస్ అన్నది ఎలా జరుగుతుందో, ఈ CAR T సెల్స్ అంటే ఏంటో క్లియర్గా మనము ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనము ఒక క్యాన్సర్ సెల్ గురించి చూద్దాము. ఈ క్యాన్సర్ సెల్లో ఈ లుకేమియా సెల్ గురించి చూద్దాం. ఈ లుకేమియా సెల్ ఏంటంటే, ఈ లుకేమియా సెల్ ఇక్కడ ఉంది కదా, ఈ లుకేమియా సెల్కి ఒక యూనిక్ ఫీచర్ ఉందన్నమాట. దానికి CD19 అనే యాంటీజెన్ ఉంటుంది. ఓకే, ఈ యాంటీజెన్ వేరే ఏ బ్లడ్ సెల్స్కి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ కానీ వేరే క్యాన్సర్ సెల్స్కి ఉండదన్నమాట. ఇది ఒక యూనిక్ ఫీచర్. ఇది మనకు డైరెక్ట్గా ఒక MCQ ఒక స్టేట్మెంట్లు అడిగే కూడా ఛాన్స్ ఉంది. ఈ CD19 యాంటీజెన్ అనే యాంటీజెన్ ఓన్లీ లుకేమియా సెల్కే ఉంటుంది అని అడిగితే మనం ఎస్ అని పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇది ఏ క్యాన్సర్ సెల్కి ఉండదు. సో మనకి ఇప్పుడు యాంటీజెన్ ఉంది కాబట్టి మనము CD19 యాంటీబాడీని క్రియేట్ చేసాం. ఈ CD19 యాంటీబాడీని ఎలా ఇంజెక్ట్ చేసామంటే బాడీలోకి, నార్మల్గా మనకి కిల్లర్ T సెల్స్ ఉంటాయి కదా, ఈ T సెల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఏదన్నా క్యాన్సర్ సెల్స్ ఉంటే వాటిని కిల్ చేస్తాయి అనమాట. T సెల్ డ్యూటీ దట్టు ఏదంటే సైటోటాక్సిక్ T లింఫోసైట్ అనమాట. ఒక పర్టికులర్ సెల్ వచ్చేసి ఆ సెల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏదన్నా క్యాన్సర్ సెల్స్ ఉంటే వాటిని కిల్ చేసేస్తుంది. ఈ T సెల్కే ఒక రిసెప్టర్ కూడా ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఉంది కదా, ఈ రిసెప్టర్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేసామంటే మనము CD19 యాంటీబాడీని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఈ T సెల్ రిసెప్టర్కి అటాచ్ చేస్తామన్నమాట. ఇలా అటాచ్ చేసి మనము లుకేమియా క్యాన్సర్ సెల్ని కిల్ చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వెళ్ళి దీన్ని ఇలాగా లాక్ చేస్తుంది. యాంటీబాడీల లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, అలా లాక్ చేసి ఆ లుకేమియా సెల్ని కిల్ చేస్తుంది అనమాట. ఇలా కిల్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మన T సెల్ రిసెప్టర్కి CD19 యాంటీబాడీ అటాచ్ చేయడాన్ని CAR అంటారు. సో CAR T అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. CAR అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ CAR అంటే ఏంటంటే